అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి నుంచి మనం ఒక సరికొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ సిరీస్ పేరు కంపెనీస్ డీకోడెడ్. సో ఈ యొక్క సిరీస్లో భాగంగా మనం కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, ఐబిఎం, క్యాప్జిమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్ ఇటువంటి అనేక కంపెనీస్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ డీటెయిల్ అంటే బేసిక్గా ఈ యొక్క కంపెనీ సిటీసీ ఎంత ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, సిలబస్ ఏంటి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆల్ దట్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, త్వరలో అన్అకాడమీలో గేట్ సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ రైజ్ అవ్వబోతున్నాయంట. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ April 1 నుంచి ప్రైజెస్ విల్ బీ హై. కాబట్టి మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు గేట్కి అనుకుంటే డూ దట్ బై ద మంత్ ఎండ్. అండ్ వంశీ10 అనే కోడ్ వాడితే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ లభిస్తుంది. అండ్ కొత్తగా ఏంటి అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వీళ్ళు గేట్కి సంబంధించిన నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో క్యూరేటెడ్ నోట్స్ ఫర్ ఆల్ ది సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్. సో దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఇది మీకు యాప్లో లభిస్తుంది. ప్రస్తుతానికి రన్ అవుతున్న బ్యాచెస్ ఏంటి విచ్ యూ కెన్ ఎన్రోల్ ఫర్ అంటే March 23 లేటెస్ట్గా స్టార్ట్ అయినాయి బ్యాచెస్. ఇంకా ఎన్రోల్మెంట్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమో యాసెండ్, ఇదేమో మీరు గేట్ 2024లో రాద్దాం అనుకుంటే. అండ్ దీనికి సంబంధించిన ఏవైతే లింక్స్ ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూ కెన్ యూస్ వంశీ10 కోడ్ ఫర్ దిస్ బ్యాచెస్ ఆల్సో టు గెట్ 10% డిస్కౌంట్. 2023 వాళ్ళకేమో ఎవాల్వ్. రీసెంట్ గేట్ టాపర్ శుభ్ని తన యొక్క టైంని ఎలా మేనేజ్ చేసుకున్నాడు ఫర్ ప్రిపరేషన్ అనేది అడిగి తెలుసుకుందాం. However, for the college, I can understand there are assignments and exams from the college. But I also want to mention that whatever you are doing in the bachelor's, whatever, BA, whatever, तुम्हारे पास टाइम है. इतना टाइम होता है कि कर लो. बहुत टाइम होता है निकालने को निकल जाता है. So it's just about you. Like, are you willing to give it? Time निकालोगे निकलेगा. You can manage it. For me, of course, because when I started my journey, I only went to college for 2 months and then the COVID thing happened and we were at home. So of course it was a disaster for everyone, but for students it was a sort of blessing because we got to focus on what was important. So it was, I started focusing on more and more on GATE and less on college because it was manageable. So yeah, that's just. సో గైస్, మీరు విన్నట్లుగానే నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీకు సఫిషియెంట్ టైం ఉంటుంది అండ్ దాన్ని మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఇవాళ ఈ సిరీస్లో మనం డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ, డీకోడ్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ ఈజ్ టీసీఎస్. సో టీసీఎస్ బేసిక్గా ప్రస్తుతానికి దే ఆర్ కండక్టింగ్ 2 మెయిన్ ఎగ్జామ్స్ అనమాట. ఒకటేమో బేసిక్గా ఇట్ ఈస్ కాల్డ్ ఎన్క్యూటీ, ఐ థింక్ యూ ఆల్ నో దిస్. రెండవదేమో కోడ్ బీటా. సో ఈ 2 ఎగ్జామ్స్ ద్వారానే వాళ్ళు బేసిక్గా హైరింగ్ చేసుకుంటున్నారు. ఓకే, ఆఫ్ క్యాంపస్ మాట్లాడుతున్నాను నేను, ఈవెన్ ఆన్ క్యాంపస్ కూడా. సో బేసిక్గా ఈ 2 ఎగ్జామ్స్ ద్వారా మీరు హైర్ అవ్వగలిగే బేసిక్గా ప్రొఫైల్స్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి అంటే ఒకటేమో టీసీఎస్ డిజిటల్కి, ఓకే, ఒకటేమో టీసీఎస్ నింజాకి. ఓకే, సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి అంటే 2 ప్రొఫైల్స్కి కూడా 2 కేటగిరీస్కి కూడా ఫస్ట్ కామన్ ఎగ్జామే ఉంటుంది. ఆ కామన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బట్టి అంటే కట్ ఆఫ్ కంటే బాగా ఎక్కువ వస్తేనేమో సెపరేట్గా డిజిటల్కి ప్రాసెస్ ఉంటుంది. లేదు కట్ ఆఫ్కి కొంచెమే ఎక్కువ వచ్చాయి, బాగా ఎక్కువ రాలేదు అనుకుంటే బేసిక్గా మీకు అగైన్ డిఫరెంట్ ప్రాసెస్ ఫర్ నింజా ఉంటుంది. ఓకే, సో కామన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఏ విధంగా ఉంటాయి అంటే బేసిక్గా టాపిక్స్. సో కాంట్స్ ఉంటుంది, వర్బల్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాజిక్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఉంటాయి. బేసిక్గా ఈ ప్రోగ్రామింగ్ లాజిక్లో ఏంటి అంటే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సి. సో సిలో ఎంసీక్యూస్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ టాపిక్స్, మెయిన్గా టాపిక్స్ ఉంటాయి, సి టాపిక్స్. ఆ తర్వాత కొంత ఊప్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ కొంత డేటా స్ట్రక్చర్ క్వశ్చన్స్. అగైన్ ఈ డిఎస్లో ఎక్కువ కష్టమైన టాపిక్స్ లైక్ గ్రాఫ్స్ అండ్ ఇవి అడగరు. ఓకే, దే విల్ మోస్ట్ ప్రాబ్లీ నాట్ ఆస్క్ ఇట్. అడిగినా 1 or maybe 2 మార్క్స్, అంతమించి అడగరు. ఓకే, సో కాంట్స్ నుంచి 26 క్వశ్చన్స్ వస్తాయి, వర్బల్ నుంచి 24, రీజనింగ్ నుంచి 30, ప్రోగ్రామింగ్ లాజిక్ నుంచి 10 అండ్ ఈ 2 ఏంటంటే కోడింగ్ క్వశ్చన్స్. అంటే మీకు ప్రాబ్లమ్ ఇస్తారు, దానికి మీరు కోడ్ రాసి ఓకే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మనం బేసిక్గా ఏ సెక్షన్కి ఎంత టైమింగ్ ఉంటుంది అనేది చూద్దాం. అంటే ఈ ఎగ్జామ్లో ఎలా అంటే బేసిక్గా మీకు ఇంత టైం ఉంది, దాంట్లో మీకు ఏది కావాలంటే అలా బేసిక్గా ఎలా కావాలంటే అలా సాల్వ్ చేయండి అని ఉండదు. ప్రతి సెక్షన్కి దెల్ బి అ టైం లిమిట్. సో బేసిక్గా 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి, దాంట్లో సెక్షన్స్ ఉంటాయి. ఓకే, రౌండ్ 1 ఈజ్ ఎ పార్ట్ 1, రౌండ్ 2 ఈజ్ పార్ట్ 2. సో రౌండ్ 1లో
బేసిక్గా ఫస్ట్ సెక్షన్ ఏంటి అంటే క్వాంట్స్, దానికి 40 minutes. సెకండ్ సెక్షన్ ఈజ్ వర్బల్, దానికి 30 minutes. రీజనింగ్కి 50 minutes. రౌండ్ 2 ఆర్ పార్ట్ 2లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 15 minutes. అండ్ బేసిక్గా 2 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను సార్. ఆ 2 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి దానికి 15 minutes. అండ్ సెకండ్ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి దానికి 30 minutes. అండ్ మీరు ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఏ లాంగ్వేజ్లో రాయొచ్చు అంటే బేసిక్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ కోడింగ్ ఎబిలిటీ, దీస్ 2 questions. అది మీరు C++, జావా, పర్ల్ అండ్ పైథన్లో కోడ్ రాయొచ్చు. అండ్ బేసిక్గా మూవింగ్ ఫార్వర్డ్ విత్ సిలబస్లోకి వెళ్తే బేసిక్గా కాంట్స్లో దెర్ విల్ బి క్వశ్చన్స్ ఆన్ నంబర్ సిస్టమ్, జామెట్రీ, అర్థమెటిక్ ఎబిలిటీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. రీజనింగ్లో వర్డ్ సిరీస్, న్యూమరిక్ ప్యాటర్న్స్, బ్లడ్ రిలేషన్స్, డేటా అరేంజ్మెంట్స్ దట్ కెన్ బి సర్క్యులర్ ఆర్ స్ట్రైట్ లైన్, దెన్ క్యూబ్ ఫోల్డింగ్, పేపర్ కట్స్ అండ్ ఆల్. తర్వాత డేటా సఫిషియన్సీ అంటే మీకు ఒక కైండ్ ఆఫ్ సినారియో ఇస్తారు అండ్ డేటా ఇస్తారు. ఈ డేటా ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఓకే ఆర్ ఈ యొక్క సినారియోని అసెస్ చేయడానికి సరిపోతుందా అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దెన్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ అంటే దే విల్ బి గివింగ్ యూ స్టేట్మెంట్స్ అండ్ దీని నుంచి మీరు సో అండ్ సో కంక్లూడ్ చేయగలరా ఆర్ చేయలేరా ఆర్ ఏం కంక్లూడ్ చేయగలరు టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ దెన్ ఫైనలీ విజువల్ రీజనింగ్. వన్ మోర్ థింగ్ విచ్ ఐ వాజ్ అబౌట్ టు టెల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క ఎగ్జామ్స్లో కేవలం MCQ మాత్రమే ఉండవు. రీసెంట్గా వాళ్ళు MCQస్తో పాటు బేసిక్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా యాడ్ చేశారు. సో మీకు బ్లాంక్ ఉంటుంది అండ్ దాంట్లో మీరు బేసిక్గా ఆన్సర్ టైప్ చేయాలన్నమాట. అండ్ ఈ ఆన్సర్ షుడ్ బి కరెక్ట్ అప్ టు 2 decimal places. లెట్స్ సే ఆన్సర్ ఈజ్ 3.4444 అనుకోండి. ఇట్ షుడ్ బి కరెక్ట్ అప్ టు 2 decimal places. లెట్స్ సే మీరు థర్డ్ది 3.445 అని పెట్టినా సరే ఇట్ ఈస్ ఓకే. దే విల్ టేక్ ఓన్లీ ద ఫస్ట్ 2 decimal places. ఓకే, that is about the syllabus. So moving forward with the CTCs that they offer. So CTCs ఏంటి అంటే కిందకి వెళ్తే నింజాకి, TCS నింజాకి ఇట్ ఈస్ 3.4 to 3.5 lakhs per annum అండ్ TCS డిజిటల్కి ఏమో 6.5 నుంచి 7 lakhs per annum ఈస్ ద ప్యాకేజ్. అండ్ బేసిక్గా ఇప్పుడు నేను చెప్పాను సార్, ఇప్పుడు నేను చెప్పిన పైన ఉన్న డీటెయిల్స్ అంతా కూడా ఇట్ ఈస్ ఫర్ ద కామన్ ఎగ్జామ్ ఇన్ ద స్టార్టింగ్. సో ఆ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, సో లెట్స్ సే ఇది కామన్ ఎగ్జామ్ అండ్ కొంతమందికి బాగా ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఓకే, కొంతమందికి అంత ఎక్కువ మార్క్స్ రాలేదు. సో వీళ్ళేమో డిజిటల్కి, వీళ్ళేమో నింజాస్కి. సో దీంట్లో ఫర్దర్గా పాత్ ఎలా ఉంటుందంటే ఇంకొక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఓకే, అండ్ ఫాలోడ్ బై బేసిక్గా 2 or 3 ఇంటర్వ్యూస్ ఉంటాయి. బట్ వీళ్ళకి దెర్ విల్ బి ఓన్లీ 1 ఇంటర్వ్యూ, ఓకే. అండ్ ఈ 1 ఇంటర్వ్యూలోనే బేసిక్గా వాళ్ళు మీకు టెక్నికల్ అండ్ HR 2 కలిపేస్తారు. అంటే బేసిక్గా ఈ యొక్క ఇంటర్వ్యూలో దెర్ విల్ బీ 2 to 3 ప్యానల్ మెంబర్స్. సో సైమల్టేనియస్గా క్వశ్చన్స్ ఆన్ టెక్నికల్ అండ్ HR పార్ట్ అంటే వై TCS ఆర్ ఎల్స్ బేసిక్గా వై షుడ్ వి హైర్ యూ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మీరు 5 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటున్నారు అనేటువంటి HR క్వశ్చన్స్ కూడా అడిగేస్తారు అలాంగ్ విత్ టెక్నికల్ క్వశ్చన్స్. టెక్నికల్ క్వశ్చన్స్లో బాగా అడిగేది ఏంటి అంటే దే కాన్సన్ట్రేట్ ఆన్ ఊప్స్, ఓకే, అండ్ DBMS ఎక్కువగా అంట, ఓకే. అండ్ బేసిక్గా ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ తర్వాత దాంట్లో మంచి మార్క్స్ మళ్ళీ రాకపోతే యూ విల్ బి సెండ్ బ్యాక్ టు ద నింజా. బాగా వస్తే 2 or 3 ఇంటర్వ్యూస్ ఉంటాయి విచ్ ఆర్ అగైన్ 1 or 2 టెక్నికల్ అండ్ ఇంకొకటి HR, ఆ విధంగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది TCS అనమాట. సో ఇవాళ ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ దట్ యూ నీడ్ టు నో ఫర్ రైటింగ్ అన్ ఎగ్జామ్ ఫర్ TCS, ఓకే. అండ్ ఎలిజిబిలిటీ అంటారా, సో ఏ ఇయర్కి ఆ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ రిలీజ్ చేస్తున్నప్పుడే ఎలిజిబిలిటీ ఏంటి అని బేసిక్గా మెన్షన్ చేస్తారు, ఓకే. సో ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. అండ్ బేసిక్గా నెక్స్ట్ వీడియో ఏ కంపెనీ మీద కావాలి అనేది చెప్పండి, వీ విల్ డెఫినెట్లీ ట్రై దాట్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.